ఈ దీపావళి తర్వాత వచ్చేటటువంటి బలిపాడ్యమి రోజు వామనుడు ఎప్పుడైతే బలిని కిందికి తొక్కేసిన తర్వాత మళ్ళీ బలిపాడ్యమి రోజు స్వామివారు తన ప్రజలను చూసుకోవటానికి బయటకు వచ్చాడనమాట. కాబట్టి మనకు ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో సంపదలు లభిస్తాయి అని నమ్ముతారు. ఆ తర్వాత రోజు భగినీహస్త భోజనం అంటారు. ఇది చాలా విచిత్రమైనటువంటిది. అంటే చూడండి, మన సనాతనము అన్నమాట. యముడు యమున వీళ్ళిద్దరు కూడా అన్నా చెల్లెలు. యమున ఎన్నోసార్లు అన్నయ్య రమ్మంటుంది. ఒక్క నిమిషం ఆయన తీరిక తీసుకున్నా ఆయన క్యాలిక్యులేషన్ అంతా తప్పుతుంది. ఎవడు ఏ టైంకి వెళ్ళేవాడిని పట్టుకోరావాలి, ఇదే ఆయన పని. పొద్దున్న లేస్తే ఎన్నిసార్లు చెల్లెలు రమ్మన్నా ఆయన వెళ్ళలేదు. దీపావళి తర్వాత రెండో రోజున ఈయన చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేసి, నన్ను ఎప్పుడు తొందరగా ఇంటికి రమ్మని అన్నమ్మా, ఎందుకంటే యముని కదా, ప్రాణాలు తీయటానికి ఎగపోతా, కానీ నువ్వు రమ్మన్నావు, ఇన్నిసార్లు వచ్చాను, భోజనం పెట్టావు, చాలా సంతోషం, ఏం కావాలి నాన్న, వరం అడుగు అంటాడు. అంటే ఇట్లా ఎవరైతే అన్నయ్యని పిలిచి లేదా తమ్ముని పిలిచి ప్రేమగా భగినీహస్త భోజనం అన్నాడు భోజనం పెడతారో ఆ స్త్రీకి ఎల్లప్పుడూ సంపదలతో ఉండాలి, పిల్లలతో హాయిగా ఉండాలి, కలకాలం అన్యోన్య దాంపత్యంతో హాయిగా ఉండాలి అంటే తదాస్తు అని వరమిస్తాడు యముడు. కాబట్టి బలిపాడ్యం అయిపోయిన తర్వాత దాన్ని భగినీహస్త భోజనం అని అంటారు. అద్భుతమైనటువంటి రోజు అది. అందరూ కూడా అట్లా అన్నదమ్ముల్ని పిలుచుకొని వాళ్ళకి భోజనం పెట్టి వారి యొక్క ఆశీర్వాదం అనండి. అద్భుతమైనటువంటి జీవితం ఇవ్వబడుతుంది. Download ShareChat.